హాయ్ అండి, నా పేరు శ్రీధర్. మా ఫాదర్ గోవిందరాజు గారు. ఈయన రీసెంట్గా ఆయనకి యూరిన్ సమస్య వచ్చింది. మేము లోకల్ యూరాలజీని కలిసి చూసి ఆయన టెస్ట్లను చేశారు. సో టెస్ట్లు చేసి ప్రోస్టేట్ కొంచెం ఇంక్రీజ్ అయింది. దానికి సంబంధించి మేము ఆ సెకండ్ ఒపీనియన్ కింద మేము ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తెలిసిన డాక్టర్ హైదరాబాద్ పంపించాము. వాళ్ళు ఏమన్నారంటే నార్మల్ యూరాలజీ కాకుండా ఆంకాలజీని కలవండి, మీకు బెటర్ ట్రీట్మెంట్ దొరకవచ్చు అన్నారు. మేము సెర్చ్ చేసాము, యూట్యూబ్లో చూసిన తర్వాత రాహుల్ తేజ గారు తెలిసింది. మేము ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం అవైలబుల్ ఉంటారని. సో మేము కూడా విశాఖపట్నం కాబట్టి ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మా ఫాదర్ని అంతా మొత్తం చెక్ చేశారు, రిపోర్ట్స్ అన్ని చెక్ చేశారు. ఏం ప్రాబ్లం లేదండి, మేము సర్జరీ చేద్దాము, దాన్ని రిమూవ్ చేసేద్దాము, ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అది లాప్రోస్కోపిక్ అని చెప్పారు. మేము అడ్వాన్స్ రోబోటిక్ గురించి తెలుసుకోవాలనుకుని ఆయనకి అడిగాము. దాని గురించి రోబోటిక్ ఇక్కడ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ 400+ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేసామన్నారు. దీనికి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నారు. బట్ మేము రోబోటిక్ వెళ్ళాలనుకునే ఎందుకంటే మా ఫాదర్ ఏజ్ 75 years+ ఉంది కాబట్టి ఆయన ఏంటంటే రోబోటిక్లోని లెస్ స్టే ఇన్ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి స్పీడీ రికవరీ ఉంటుందని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత మేము దానికే ఫిక్స్ అయ్యాము. దానికి ఆపరేషన్ 30th April ఆపరేషన్ ఫిక్స్ చేశారు. మార్నింగ్ 8 o'clock తీసుకెళ్ళి రోబో సర్జరీకి మేము ప్రిపేర్ అయ్యి రోబో సర్జరీ చేశారు. 8 to 9 hours సర్జరీ పడింది. మధ్యలో కూడా డాక్టర్ గారు మాకు అప్డేట్ చేస్తుండే వాళ్ళు, ఇలా కండిషన్ ఉంది, ఇలా ప్రాబ్లం, ఇలాగా ఆపరేషన్ అవుతుంది, ఏం ఇబ్బంది లేదని. ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని అంతా రిమూవ్ చేసి దాన్ని అంతా చూపించారు. మా ఫాదర్ ఒక్కరోజు మాత్రం ఐసీయూ నుంచి సెకండ్ డే మార్నింగ్ నార్మల్ అయిపోయారు. వెంటిలేటర్ ఎవ్రీథింగ్ అన్ని తీసేశారు. ఆ రోజు నుంచి లిక్విడ్ ఇవ్వమని చెప్పారు. 2 years లిక్విడ్స్ కూడా ఎక్కించారు. లిక్విడ్స్ ఇచ్చాము. నోట్ ద్వారా వాక్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవ్వమన్నారు. అంతా నార్మల్గానే ఇదయింది. తర్వాత సెకండ్ డేనే నడిపించారు. సెకండ్ డే నడిచారు కూడా, హాస్పిటల్ ఆవరణలోనే నడిచిన తర్వాత థర్డ్ డే కూడా ఫుడ్ పెట్టమన్నారు. ఫుడ్ పెట్టిన తర్వాత డైజెషన్ సిస్టమ్ కూడా అంతా ఆయన చెప్పింది అది యాసిటీస్గా జరిగింది. ఆయన చాలా గుడ్ డాక్టర్. యాక్చువల్గా మేము ఇది చేయలేదు, రోబోటిక్ ఎంత ఇది వస్తుందని, రోబోటిక్ అంత స్పీడ్ రికవరీ ఉంటుందని. 5th day ఆయన మాకు డిశ్చార్జ్ కూడా పెట్టేశారు. ఇటుకాడ ఏం చేయాలి, ప్రికాషన్స్ అన్ని కూడా అన్ని చెప్పారు, ఎక్సర్సైజ్ ఏం చేయాలి అన్నీ కూడా చెప్పారు. బట్ రాహుల్ తేజ గారు ఈజ్ రియల్లీ గుడ్. యాక్చువల్గా మాకు చాలా ఫ్రెండ్లీ, చాలా అడ్వైస్ చాలా బాగా చెప్పారు. మా ఫాదర్ ఆపరేషన్ కన్నా ముందు రాహుల్ గారి అడ్వైజెస్ ఆయన చెప్పిన తర్వాత దీన్ని బట్టి ఇదిగానే ఫ్రీగా ఫీల్ అయ్యారు. ఆయన చాలా బాగా, రాహుల్ గారు ఈజ్ ఎక్సలెంట్ డాక్టర్. అండ్ ఆల్సో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చాలా నైస్ అట్మాస్ఫియర్, ఇక్కడ స్టాఫ్ కానీ, నర్సింగ్ సెక్షన్ కానీ, ఈవెన్ క్లీనింగ్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 hourకి మన రూమ్కి వచ్చి క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. చాలా ఎక్సలెంట్ హాస్పిటల్ అండ్ డాక్టర్ ఈజ్ గుడ్. హాస్పిటల్ మాకు రోబోటిక్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆ సర్జరీ చేయించుకోవడం, మేము దాన్ని చూస్ చేసుకోవడం మాకు చాలా అడ్వాన్స్ అయింది. ఫాదర్ కూడా చాలా స్పీడ్గా 5 daysలోనే రికవర్ అయ్యారు. థ్యాంక్ యూ.